హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. ఆటోకేడ్ 2016 నుంచి 20 వరకు ఒకేలాగా ఉంటుందని చెప్పింటాము. ఆ క్లాసెస్ యొక్క కంటిన్యూషన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం పాలిగాన్ కమాండ్లో ఏం చేసినాం. ఈ క్లాస్లో ఏం చేస్తున్నామంటే రెక్టాంగిల్ కమాండ్, అందులో ఉండే టైప్స్ అనేది నేర్చుకుంటాం. రెక్టాంగిల్ కమాండ్ యొక్క షార్ట్కట్ ఏమంటే REC. ఎంటర్ ఇచ్చినారంటే రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో చూసినారంటే నంబర్ ఆఫ్ టైప్స్, ఇందులో సబ్ కమాండ్స్ ఉంటుంది. దానికి ముందు ఫస్ట్ రెక్టాంగిల్ అంటే ఏమని చూసాం. రెక్టాంగిల్ ఈస్ నథింగ్ బట్, రెక్టాంగిల్ని మీరు డిఫైన్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేసి డిఫైన్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను అనుకోండి. దానికి ముందు రొటేషన్లో 0 పెట్టుకోవచ్చు. ఓకేనా. REC ఎంటర్ ఇస్తారు. REC ఎంటర్ రెక్టాంగిల్. స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసినారంటే ఇప్పుడు మీరు లెంత్ అండ్ విడ్త్ ఇచ్చేలాగా ఉంటుంది మీ యొక్క రెక్టాంగిల్ క్రియేట్ చేసేకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 mm ఇస్తున్నాను. 100 mm లెంత్ అనేది కావాలి నాకు. 100 అండ్ దెన్ ట్యాప్ ప్రెస్ చేసినారంటే ఇంకొక బాక్స్కి వెళ్తుంది. ఆ లెంత్ అనేది ఎంత కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50 కావాలా. ఇప్పుడు దీన్నే రెక్టాంగిల్ అంటారు. అంటే మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, దీన్ని రెక్టాంగిల్ అంటారు. ఓకేనా. దీన్ని డైమెన్షన్ బేస్ చేసి రెక్టాంగిల్ డ్రా చేయడం అంటారు. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక చూసినారంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది మారిపోయింది. ఏమేమి వచ్చింది, ఏరియా, డైమెన్షన్స్ అండ్ రొటేషన్. మనం డైమెన్షన్ అనేది ఇప్పుడు చేసినాం, అంటే లెంత్ అండ్ విడ్త్ ఇచ్చేసే మనం రెక్టాంగిల్ అనేది డ్రా చేసినామంటే దాన్ని డైమెన్షన్స్ కింద తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే ఏరియా. ఏరియా అంటే లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు ఏరియా అనేది టోటల్ ఏరియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియా క్లిక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 ఇస్తున్నాను అనుకోండి. ఏరియా అనేది నేను 1000 ఇస్తున్నాను. ఇప్పుడు లెంత్ ప్రొవైడ్ చేయమంటుంది. లెంత్ అనేది నేను 100 ఇస్తున్నాను. ఓకేనా. ఇది దీని యొక్క టోటల్ ఏరియా చూసినారంటే మనకి ఎంత ఉంటుంది, ఇప్పుడు 1000 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క లెంత్ అండ్ విడ్త్ చూస్తాం. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది, 100 ఉందా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉంది. 100 × 10 1000. లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏరియా ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు టోటల్ ఏరియా ఎంత ఉందనేసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క టోటల్ ఏరియా అనేది 1000. ఓకేనా. ఇప్పుడు రెక్టాంగిల్లో ఉండే మిగతా సబ్ కమాండ్స్ అనేది చూస్తాం. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. REC ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసినారంటే మళ్ళీ మనకు ఆప్షన్స్ అనేది మారుతుంది. అందులో లాస్ట్ వన్ రొటేషన్. రొటేషన్ అంటే మీరు దాన్ని ఎంత యాంగిల్లో పెట్టాలనుకుంటున్నారు రెక్టాంగిల్ని. ఓకేనా. రొటేషన్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. మీకు ఎంతైతే యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 degreesలో రొటేట్ అవ్వాలా. 60 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూసినారంటే ఇప్పుడు 60 degreesలో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లెంత్ అండ్ విడ్త్ అనేది మీరు ప్రొవైడ్ చేసేలాగా ఉంటుంది. ఓకేనా. లెంత్ అండ్ విడ్త్ ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, నేను లెంత్ అనేది ఒక 100 కమానా ఇవ్వచ్చు, ట్యాబ్ అన్న క్లిక్ చేయొచ్చు. ఒక 60. ఓకేనా. -60 ఇచ్చినారంటే కిందికి వస్తుంది, +60 ఇచ్చినాం కాబట్టి పైన వచ్చింది. ఇప్పుడు కావాలంటే మూవ్ కమాండ్ యూస్ చేసి ఎంటర్ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకుంటాం. మూవ్ కమాండ్, కాపీ కమాండ్ అంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకేనా. మీరు ఇంతవరకు ఈ వీడియో అనేది చూస్తున్నారంటే రియల్లీ మీరు CAD మీద ఇంట్రెస్టెడ్. హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఇవి ఇలాగే కంటిన్యూ అవ్వండి. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. రెక్టాంగిల్లో ఇంకా కమాండ్స్, సబ్ కమాండ్స్ ఉంది, అది ఎలా యూజ్ చేయాలనేది చూసాం. REC ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తేనే మనకు ఆ 3 ఆప్షన్స్ అనేది చూపించింది. క్లిక్ చేయక ముందు మనకి ఎన్ని ఆప్షన్స్, సాఫ్ట్వేర్, ఎలివేషన్, ఫిల్లర్, థిక్నెస్, విడ్త్ అనేది ఇలా మనకి ఒక 5 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది చూసాం. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ చూసినారంటే చాంఫర్. చాంఫర్ అంటే ఏమి, జస్ట్ ఇక్కడ ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి, ఇలా స్లోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ లైన్ నుంచి ఎంత కట్ అవ్వాలా, కింద ఉండే ఈ లైన్ నుంచి ఎంత కట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలా. ఓకేనా. ఇక్కడ అడిగి చూడండి, స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ ఏ రెక్టాంగిల్.
అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అనుకోండి, దీంట్లో ఎంతవరకు కట్ అవ్వాలా, నాకు ఇక్కడ నుంచి ఇలా ఇలా ఇంక్లైన్డ్గా రావాలనుకుంటే ఈ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కట్ అవ్వాలా అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 ఇస్తున్నాను, 100 ఇచ్చి ఎంటర్. సెకండ్ డిస్టెన్స్ సెకండ్ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఒక 50 కట్ అవ్వాలా, 50 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేయండి. క్లిక్ చేసినాను అనుకోండి, ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని డిలీట్ చేసాం. ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసినామంటే ఆ లైన్కి తగ్గినట్లు ఇప్పుడు చూసినారంటే మనకి 100s లోపలే ఉంది లెంత్ అనేది. అప్పుడు మనము వాల్యూస్ అనేది తక్కువ ఇవ్వాలా, ఓకేనా? ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, చాంఫర్ క్లిక్ చేసి ఒక 10 ఇస్తాను, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇంకొకటి ఈక్వల్ అన్న ఇవ్వచ్చు, ఎక్కువ అన్న ఇవ్వచ్చు, తక్కువ అన్న ఇవ్వచ్చు. దీంట్లో 5 ఇస్తాను, 5 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి, మీకు ఇంక చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిందా? ఈ కార్నర్స్లో ఈ స్లోప్స్నే చాంఫర్. మీరు ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చినారనుకోండి, ఇప్పుడు మీకు ఎందుకు ఈ యాంగిల్లోనే వస్తుంది అంటే రొటేషన్ మనకి మీరు 0 చేయలేదు. రెక్టాంగిల్ కమాండ్ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి రొటేషన్లోకి వెళ్ళి 0 ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మీకు సెట్ అయిపోతుంది, మామూలుగా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు చాంఫర్ అనేది అర్థమైంటుంది. ఈ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఇలా ఎంత కట్ అవ్వాలా అనేది మనం అక్కడ వాల్యూ ఇచ్చినాం. ఇది 10 కట్ అవ్వాలని ఇచ్చినాం, ఇది 5 కట్ అవ్వాలని ఇచ్చినాం, ఓకేనా? మీరు డ్రా చేసే ముందు లైన్ యొక్క లెంత్ అనేది మనకి ఎంత చూపిస్తుంది అంటే మీరు ప్రాజెక్ట్ని బట్టి వేస్తున్నారంటే అక్కడ ఇచ్చిన డైమెన్షన్ క్లిక్ చేసే వచ్చేస్తుంది. ఇది రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాబట్టి దాని యొక్క లెంత్ డైమెన్షన్స్ మనకి ఎంత వాల్యూస్లో ఉంది, ఎక్కువ జూమ్ చేసి ఉన్నామా, ఎక్కువ జూమ్ అవుట్ చేసి ఉన్నామా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలా, ఓకేనా? నెక్స్ట్ చూసాం, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, రెక్టాంగిల్ కమాండ్ REC ఎంటర్, ఓకేనా? నెక్స్ట్ చూసినారంటే ఎలివేషన్ చేసే ముందు ఏం చేయాలంటే చాంఫర్ని 0 చేసుకోవాలా. ఎలివేషన్ చేసేటప్పుడు కూడా మీకు చాంఫర్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫిల్లెట్ చేసేటప్పుడు చాంఫర్ ఎలివేషన్ 2 వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ వీటినన్నింటిని 0 చేసుకోవాలా. ఫస్ట్ లైన్ చాంఫర్ 0 ఎంటర్, సెకండ్ డిస్టెన్స్ 0 ఎంటర్. ఇప్పుడు మీకు రెక్టాంగిల్ డ్రా చేసినారంటే మీకు చాంఫర్ అనేది రాదు, ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే కమాండ్. నెక్స్ట్ చూసినారంటే ఎలివేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్సులు కనిపిస్తాను చూసినారా, అదే ఒక పేపర్ అనుకోండి, అక్కడి నుంచి సమ్ హైట్లో మీకు రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలివేషన్ అనేది సెట్ చేసుకుంటున్నాను, ఒక 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినాను సమ్ హైట్లో క్రియేట్ అవుతుంది రెక్టాంగిల్ అనేసి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రాల్ బార్ క్లిక్ చేసి పైకి రొటేట్ చేయండి, మీకు హైట్ అనేది కనిపిస్తుందా? మనం డ్రా చేసిన రెక్టాంగిల్ ఇక్కడ ఉంది. అన్ని పేపర్ మీద ఉన్నప్పుడు మనం ఈ రెక్టాంగిల్ మాత్రం యాడ్ ఉంటుంది. పేపర్ నుంచి మనం ఎంతైతే వాల్యూ ఎలివేషన్ హైట్ అనేది ఇస్తామో అంత హైట్ పైకి అనేది ఉంటుంది, ఓకేనా? దాన్నే ఎలివేషన్ అంటారు. మళ్ళీ టాప్ వ్యూ సెట్ చేసుకోండి. మీరు 2Dలో ఉండే వరకు ఎప్పుడైనా టాప్ వ్యూనే సెట్ చేయాలి. ఇవన్నీ మనకి 2D అంటే ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న కమాండ్స్, ఓకేనా? ఈ క్లాసెస్ అన్నీ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, రెక్టాంగిల్లో నెక్స్ట్ చూసాం. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేశాను, REC ఎంటర్, చాంఫర్ ఎలివేషన్. ఇప్పుడు ఎలివేషన్ సెలెక్ట్ చేసి 0 ఎంటర్, 0 చేసాం. నెక్స్ట్ చూసినారంటే ఫిల్లెట్కి వచ్చి ఇక్కడ చాంఫర్ అంటే ఇక్కడ ఒక స్లోప్ లాగా వచ్చిందా, అలా కాకుండా ఫిల్లెట్కి ఏమవుతుందంటే ఆర్క్ షేప్లో వస్తుంది, ఓకేనా? ఇక్కడ రౌండ్గా క్రియేట్ అవుతుంది, దాన్నే ఫిల్లెట్ అంటారు. చాంఫర్కి మనం 2 డిస్టెన్స్ అనేది ఇస్తాం, ఫిల్లెట్కి ఒకే ఒక రేడియస్ ఇచ్చేస్తాం. ఫిల్లెట్ క్లిక్ చేసుకొని రేడియస్ ఒక 10 కావాలి నాకు, 10 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి, ఆటోమేటిక్గా 4 సైడ్స్ ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేశాను. ఫిల్లెట్ మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైతే. చాంఫర్ అర్థమైతే ఫిల్లెట్ అర్థమైనట్లే. ఫిల్లెట్కి ఏమంటే ఒకే ఒక రేడియస్, చాంఫర్కి అయితే 2 డిస్టెన్స్. నెక్స్ట్ చూసినారంటే థిక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాని యొక్క వెడల్పు, దాన్ని థిక్నెస్ అనొచ్చు, ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నామంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పింటాను. ఇది ఐ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఇలా చెప్తున్నాను. జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక ప్యాడ్ తీసుకున్నారంటే దాని యొక్క లావ్, దాన్నే థిక్నెస్ అంటారు, ఓకేనా?
థిక్నెస్ సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఎంత అయితే థిక్నెస్ కావాలా, థిక్నెస్ కూడా మనకి హైట్లోనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను అనుకోండి, థిక్నెస్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. జస్ట్ సెకండ్, ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేసినాను. ఇప్పుడు చూడండి, మనం అప్పుడే ఫిల్లెట్ 0 చేయలేదు కాబట్టి ఆ ఫిల్లెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రొటేట్ చేసి చూడండి, దీన్నే చూసినారంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు వెడల్పు. అవునా, ఈ రెక్టాంగిల్ అంతా కామన్గా ఉంది. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేశాను చూడండి, REC ఎంటర్, వెడల్పు వస్తుంది. ఓకేనా, దీన్నే థిక్నెస్ అంటారు. ఇప్పుడు మనం ఫిల్లెట్ని థిక్నెస్ ఇది 0 చేసాం చూడండి, REC ఎంటర్. లేకపోతే ఫిల్లెట్ 0 చేస్తే ఎలా వస్తుంది చూడండి, ఫిల్లెట్ 0 ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేయండి, ఓన్లీ థిక్నెస్ మాత్రమే వస్తుంది. ఓకేనా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. థిక్నెస్ కూడా కావాలంటే 0 చేసేయండి, 0 ఎంటర్. ఫస్ట్ పాయింట్, థిక్నెస్తో పాటు మీకు రొటేషన్ కావాలన్నా, డైమెన్షన్ కావాలన్నా, ఏరియా కావాలన్నా ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. నెక్స్ట్ విడ్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. విడ్త్ అంటే ఏమి, దీంట్లో ఎలా వెడల్పు చూసామో, ఇప్పుడు మీరు ల్యాప్టాప్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ల్యాప్టాప్ చుట్టూ ఒక బార్డర్ లాగా ఉంటుంది చూసినారా, దాన్నే విడ్త్ అంటారు. ఓకేనా, లేకపోతే మొబైల్ యూస్ చేస్తున్నా, జస్ట్ నాచ్ మొబైల్ అయితే కూడా లైట్గా బ్లాక్ కలర్లో ఒక బార్డర్ లాగా వచ్చి ఉంటుందా, దాన్నే ఏమంటారు ఇక్కడ, విడ్త్ అంటారు. ఓకేనా, విడ్త్ ఎంత కావాలో నాకు ఒక 10 mm కావాలనుకోండి, 4 sides 10 mm విడ్త్ అనేది క్రియేట్ అవుతుందా. జస్ట్ ఒక బార్డర్ లాగా థిక్నెస్ వస్తుంది, విడ్త్ అనేది వస్తుంది. థిక్నెస్ అంటే లావ్ వస్తుంది, విడ్త్ అంటే అక్కడే ఒక బార్డర్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, రెక్టాంగిల్ కమాండ్ పెద్దది కాబట్టి ఒక క్లాస్ ఫుల్గా అదే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నెక్స్ట్ కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఇన్ టచ్. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాట్ లవ్ తెలుగు.